అందరికీ శనార్థులుల్లా ఈ విమానాల ప్రయాణం చేస్తారు చూడుండ్రి. గా ప్రయాణం చేసేటప్పుడట చెప్పే జాగ్రత్తలు పల్లె వెలుగు బస్సులలో ప్రయాణికులకు చెప్పి ఆకట్టుకుంటుంది. అగో గవల్లెవరో కాదు, గీ ఆర్టీసీ కండక్టర్ అక్క. గీ అక్క జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపోకు చెందిన అనిత. మరి గీమే మహిళా కండక్టర్ పల్లె వెలుగు బస్సులలో ప్రయాణించేటోళ్ళు ఉంటారు కదా. ఇక ప్రయాణించే ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పి ఆర్టీసీల బస్సుల ప్రయాణం సురక్షితం సుగమం అని ప్రయాణికుల రక్షణే ఇక ఆర్టీసీ బాధ్యత అంటూ కూడా మంచిగా చక్కగా ప్రచారం చేస్తుందిలా. ఇక తాండూరులో జరిగింది చూడుండ్రి. గా ఆర్టీసీ బస్సుల గప్పుడు ముగ్గురు అక్కచెల్లెలు ఉన్నారు కదా. గా అక్కచెల్లెలు చనిపోయినప్పుడు ఆర్టీసీ యాజమాన్యం వెంటనే ఆడుకుందని కండక్టర్ అక్క తెలిపింది. ఇక ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్ అక్క గీ ప్రచారం నిర్వహించిందని కంట్రోలర్ వెంకటయ్య తెలిపిండ్రు. ఏదేమైనా సుత మరి గాలి మోటార్ ప్రయాణం చేసేటప్పుడు చెప్పే జాగ్రత్తలు పల్లె వెలుగు బస్సులలో ప్రయాణికులకు చెప్పి అందరినీ ఆకర్షించిందిలా. అందరికీ నమస్కారం. నా పేరు అనిత. నేను ఈ బస్ కండక్టర్ ని. ఈ రోజు ఈ బస్సు గద్వాల నుంచి ఐజాకు సమయం 3:50 బయలుదేరుతున్నాము. ఈ ప్రయాణ సమయం అన్నది 55 నిమిషాలు పడుతుంది మనం ఐజాక్ చేరుకోవడానికి. అయితే మొన్న జరిగిన కర్నూలు ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. చాలా మంది కాలిపోయి చనిపోయింది కదా కర్నూలు దగ్గరలో. మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. అది ప్రైవేట్ ట్రావెల్ బస్ అన్నమాట. అలాగే ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయినారు కదా చేవెళ్ళ దగ్గర తాండూరు డిపోకు చెందిన బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. అయితే ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి అంటే అది ఆర్టీసీ బస్సు ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయినది ఆర్టీసీ బస్సు. అలాగే కాలిపోయి చనిపోయినది మాత్రం ప్రైవేట్ ట్రావెల్ అన్నమాట. మరి ఈ రెండింటి మధ్యన వ్యత్యాసము